శ్రీ లక్ష్మీ తిరుమల ఏజెన్సీస్ దర్శి ప్రాంతంలో మొట్టమొదటి సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్డ్ బాణసంచా షాపు మా వద్ద అన్ని రకములైన బాణసంచా సామాగ్రి హోల్సేల్ రేట్లకి లభించును. 365 రోజులు బాణసంచా సామాగ్రి అమ్మబడును. మా వద్ద అనేక రకములైన కలర్ షాట్స్, ఫైర్ క్రాకర్స్, 10,000 వాలా వంటి దీపావళి మందులు లభించును. మా అడ్రస్ శ్రీ లక్ష్మీ తిరుమల ఏజెన్సీస్, చౌటపాలెం రోడ్డు, దర్శి, ప్రకాశం జిల్లా. సెల్ 9603868549. Proprietor Tirumala Mahesh. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చివరి 2 సంవత్సరాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంను కల్పించడం జరగగా పేద విద్యార్థులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయి వైసీపీ అధికారంలోకి రాగా ఏ కారణంగానో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకమును నిలిపివేయటం జరగగా పేద విద్యార్థులు కొంత ఇబ్బందులకు గురి కావటం జరిగిందని సమాచారం తెలిసింది. దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున మరలా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల సంక్షేమం కోసం మధ్యాహ్న భోజనం పథకమును పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అధికారులు, నాయకులు స్పందించి తగిన రీతిలో పథకం అమలుకై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి కదా.